హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మసాలా దోశలోకి లోపల స్టఫింగ్గా పెట్టే ఆలూ కర్రీని ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ ఒక 4 మీడియం సైజ్ బంగాళదుంపల్ని తీసుకొని పైన మట్టి కనుక ఉంటే శుభ్రంగా కడిగేసి 4 ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. పెద్దవైతే 4 ముక్కలుగా కట్ చేసుకోండి. కొద్దిగా చిన్న సైజులో ఉండే బంగాళదుంపలు అయితే ఒక 3 ముక్కలుగా కట్ చేసి అన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు బంగాళదుంపలు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని అలాగే ఒక స్పూన్ కల్లుప్పు కూడా వేసుకొని స్టవ్ పైన పెట్టేసి బంగాళదుంపల్ని మెత్తగా ఉడికించండి. బంగాళదుంపలు మెత్తగా ఉడికిపోయిన తర్వాత గ్యాస్ని అయితే ఆఫ్ చేయండి. అవి చల్లారే లోపు గ్యాస్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజల్ని చిటపటలాడనివ్వండి. అవి లైట్గా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలని కొద్దిసేపు కలుపుకుంటూ లైట్గా మెత్తబడనివ్వండి. ఉల్లిపాయలు అయితే మగ్గుతూ ఉంటాయి. ఈలోపు ముందుగానే ఉడికించుకున్న బంగాళదుంపలకి పైన తొక్క తీసేసి ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ పలుకులు ఉండేలాగా స్మాష్ చేసుకోండి. ఇలా చేత్తో బంగాళదుంపల్ని స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఉల్లిపాయ కూడా లైట్గా మగ్గిపోయి ఉంటుంది. అందులో ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకొని పచ్చిమిర్చి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. కొద్దిసేపటికి ఉల్లిపాయలు అయితే ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిపోతాయండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని పసుపుని కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఫైనల్గా ఉడికించుకొని స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసేసుకొని మొత్తం ఆయిల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. అలాగే బంగాళదుంపలు వేసిన తర్వాత గ్యాస్ని అయితే పూర్తిగా సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు బంగాళదుంపల్ని కూడా బాగా మగ్గనివ్వండి. మొత్తం కలిసిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోవాలి. ఇప్పుడైతే దోశ ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి. దోశ పల్చగా రావాలంటే దోశ బ్యాటర్ని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొద్దిగా థిక్గానే కలుపుకోవాలండి. అలాగే పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా దోశ పిండిని తీసుకొని ఇలా పెనానికైతే స్ప్రెడ్ చేయాలి. దోశని వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా దోశ వేసిన తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని దోశని మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలండి. అప్పుడే దోశ క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇలా దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. నాకు ఇక్కడ పెనం పెద్దది కావటం వల్ల చుట్టూ ఉండే అంచులు అయితే సరిగ్గా కాలలేదండి. అందుకే దోశ చుట్టూ కొద్దిగా వైట్గా వచ్చి మధ్యలో అయితే ఎర్రగా వచ్చిందనమాట. దోశ రెండో వైపు కూడా కొద్దిగా కాలిన తర్వాత మళ్ళీ రివర్స్లో వేసుకొని కొద్దిగా ఎర్రకారం వేసి దోశకు మొత్తానికి స్ప్రెడ్ చేయాలండి. ఫైనల్గా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బంగాళదుంప కర్రీ ఉంది కదా, దాన్ని అయితే మధ్యలో పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసామంటే మసాలా దోశ రెడీ అయిపోతుంది. చూశారు కదండి, ఇంట్లోనే చాలా సింపుల్గా మసాలా దోశ వేసుకోవచ్చు అన్నమాట. పిల్లోళ్ళు అయితే మసాలా దోశ అంటే చాలా ఇష్టపడతారు కదండి. సో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగా వస్తుందన్నమాట. సో మసాలా దోశ అంటే హోటల్లోనే తెచ్చుకోవాలనుకోకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ఇంకా హెల్తీగా చేసుకోవచ్చు అండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.